జామెట్రీలో మనము మరొక సబ్ టాపిక్ వృత్తాలు. ఈ వృత్తాలలో వృత్తాలు మరియు వృత్త స్పర్శరేఖలు అనే సబ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో వృత్తము అంటే ఏమిటి, దానికి సంబంధించిన కొన్ని నిర్వచనాలు, దాని ధర్మాలు మరియు స్పర్శరేఖలు, స్పర్శరేఖల సంఖ్య, వాటి ధర్మాలు డిస్కస్ చేయబోతున్నాం మిత్రులారా. వృత్తములు ఇంగ్లీష్లో అయితే సర్కిల్స్ అంటారు మిత్రులారా. అసలు వృత్తం అంటే ఏమిటి? మనకు చాలామందికి వృత్తం యొక్క ఆకారం ఎలా ఉంటుందో తెలుసు, కానీ దానిని మ్యాథమెటికల్గా నిర్వచించండి అంటే అప్పుడు ఆలోచనలో పడతారు. నిజమా కాదా? వృత్తం అంటే గుండ్రంగా ఉంటుంది సార్, దానికో వ్యాసార్థం ఉంటుంది అని ఎప్పుడెప్పుడో చెప్పారు. ఆ వ్యాసార్థం అంటే ఏమిటి? లేకపోతే వ్యాసార్థము ఇచ్చినప్పుడు వృత్త వైశాల్యం ఎలా కనుక్కోవాలి, వీటి గురించి ఐడియా ఉంటుంది. కానీ వృత్తం అంటే ఏమిటో నిర్వచించండి అంటే మాత్రము అంటే కొద్దిసేపు ఆలోచనలో పడతారు. ఓకే, సో వృత్తం అంటే కూడా ఒక సమతలములోని జ్యామితీయ పటము. సమతలములో ఎలాంటి జ్యామితీయ పటము? సమతలములో అనంతమైన జ్యామితీయ పటాలు ఉన్నాయి, సమతలములో అనంతమైన బిందువులు కూడా ఉన్నాయి. మరి వాటిల్లో నుండి ఏ పటమును వృత్తం అంటారు, లేదా వృత్తమును ఎలా నిర్వచిస్తారు అనేది చూద్దాం. ఓకే, చూడండి, దీనిలో అన్ని బిందువులే ఉంటాయి. ఇవన్నీ కూడా బిందువులు మిత్రులారా. సమతలమంతా కూడా అనంతమైన బిందువుల సముదాయం. ఈ అనంతమైన బిందువులలో ఏదైనా ఒక స్థిర బిందువు నుండి, ఇక్కడ రెడ్ కలర్లో మార్క్ చేసిన బిందువేమో స్థిర బిందువు, ఆ స్థిర బిందువు నుండి సమాన దూరములో ఉన్నటువంటి బిందువులన్నింటి సముదాయమును, స్థిర బిందువు నుండి సమాన దూరములో ఉన్నటువంటి బిందువుల సముదాయమును వృత్తము అంటారు. చూడండి మిత్రులారా, ఇది మనము ఎక్కడ చూడవచ్చు అంటే, ఒక పొలములో ఒక 10 మీటర్ల పొడవైన తాడుతో ఒక ఆవుని కట్టివేసినప్పుడు, ఒక పొలములో 10 మీటర్ల తాడుతో ఒక ఆవుని కట్టినప్పుడు కొద్ది సమయం తర్వాత వెళ్ళి పరిశీలిస్తే మనము ఏదైతే ఒక స్థానానికి ఆవును కట్టివేసినామో ఆ స్థానము చుట్టూతా 10 మీటర్ల ఆ దూరములో గడ్డిని మొత్తము ఆవు మేస్తూ ఉంది, ఆవు చేత మేయబడి ఉంటుంది. అంటే మిగతా ప్రాంతమంతా గడ్డితో, పచ్చి గడ్డితో నిండి ఉంటుంది. ఈ ఆవుని కట్టివేయబడిన ఈ ప్రాంతములో మాత్రము క్లీన్గా ఉంటుంది. దానిని గమనించినట్లయితే దానిని ఏమనొచ్చు అంటే ఒక వృత్త ప్రాంతము అంటారు. ఆ ప్రాంతాన్ని వృత్త ప్రాంతము అంటారు. ఆ ప్రాంతానికి బౌండరీ ఏదైతే ఉందో దానిని ఒక వృత్తము అంటారు. మొత్తం ప్రాంతాన్నేమో వృత్త ప్రాంతము అంటారు మిత్రులారా. దానికి హద్దు ఏదైతే ఉందో దానిని ఒక వృత్తము అంటారు. ఓకే, సాధారణంగా చాలా చోట్ల ఇది మనం గమనించే ఉంటాము. ఓకే, ఇప్పుడు చెరుకుగడ మిషన్, కొన్ని చోట్లయితే చెరుకు గడను ఏం చేస్తారు అంటే ఒక కర్ర సహాయంతో చివరన ఒక ఎద్దును కట్టి ఉంచుతారు. ఈ మధ్యలో మిషన్ ఉంటుందండి, అది
దాని చుట్టూతా ఇలా తిరుగుతున్నప్పుడు క్రష్ అయ్యేటట్టుగా లోపల ఒక మిషన్ అరేంజ్ చేస్తారు. అది ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటుంది. అంటే అది తిరగగలిగిన హద్దును ఏమంటారంటే వృత్తము అంటారు. ఓకే, చూడండి మిత్రులారా, మరి గణిత నిర్వచనము ఎలా ఇవ్వాలి అంటే ఒక తలములో ఉన్న అనంతమైన బిందువులలో ఏదైనా ఒక స్థిర బిందువు నుండి సమాన దూరములో గల ఏదైనా ఒక స్థిర బిందువు నుండి సమాన దూరములో గల బిందువులన్నింటి సమితిని ఒక వృత్తము అంటారు. చూడండి మిత్రులారా, నేను ఈ బిందువులనన్నింటినీ కలుపుతూ ఉన్నాను. సో ఇలాంటి బిందువుల సముదాయమును ఒక వృత్తము అంటారు. ఒక బాలుడికి చెప్పారు మీరు, ఒక బాలుడికి ఏం చెప్పారు అంటే ఒక పొడవైన తాడుని ఒకదానికి కట్టి దీని చుట్టూతో తిరిగి రమ్మని చెప్పాము. ఆ బాలుడు సంచరించే ప్రాంతమే ఈ రెడ్ కలర్లో గీసిన పటము. దానినే ఏమంటారు అంటే బిందు పథము అంటారు. ఓకే, ఒక స్థిర బిందువు నుండి సమాన దూరములో, ఇది స్థిర బిందువు అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి దూరము ఒక 5 యూనిట్లు అన్నాం మిత్రులారా. స్థిర బిందువు పేరు సి అని తీసుకుందాం. ఇక్కడ తలములో సి అనే స్థిర బిందువు నుండి 5 యూనిట్ల దూరములో గల అన్ని బిందువుల సముదాయమును వృత్తము అనవచ్చును. స్థిర బిందువును ఏమంటారు అంటే వృత్త కేంద్రము అంటారు. దీనిని సితో సూచిస్తారు. ఆ సమాన దూరమును ఏమంటారు అంటే వృత్త వ్యాసార్థము అంటారు. గమనించండి మిత్రులారా, వృత్తము అంటే కేవలం ఈ రెడ్ కలర్ ప్రాంతము చేత, రెడ్ కలర్ అంటే మళ్ళీ ఇది కూడా తీసుకుంటారేమో మీరు, ఈ రెడ్ కలర్ చేత గీయబడిన పటము మాత్రమే. అంటే తలములో ఉన్న బిందువులన్నీ కూడా ఈ వృత్తము చేత 3 రకాలుగా విభజించబడినాయి. ఏమిటో 3 రకాలు అంటే కొన్ని బిందువులేమో వృత్తానికి అంతరంగాను, మరికొన్ని బిందువులేమో వృత్తానికి బాహ్యంగాను, ఇంకొన్ని బిందువులేమో వృత్తము మీద. మరి వృత్తము మీద ఎన్ని బిందువులు ఉన్నాయి మిత్రులారా? అనంతమైన బిందువులు ఉన్నాయి. ఆ అనంతమైన బిందువులలో ప్రతి బిందువు కూడా వృత్త కేంద్రము నుంచి 5 యూనిట్ల దూరంలోనే ఉంటుంది. ఓకే, అనంతమైన బిందువులలో ప్రతి బిందువు వృత్త కేంద్రము నుంచి 5 యూనిట్ల దూరములోనే ఉంటుంది. ఈ 5 యూనిట్ల దూరం ఏదైతే ఉందో దీనిని వృత్తం యొక్క వ్యాసార్థము అంటారు. అంటే వృత్త కేంద్రము నుండి వృత్తం మీద గల బిందువునకు గల దూరాన్ని వృత్త వ్యాసార్థము అని నిర్వచించవచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్లో గీసిన రేఖాఖండము పొడవు వ్యాసార్థము పొడవు అంటారు. అలాంటి వ్యాసార్థాలు వృత్తానికి అనంతము గీయవచ్చును. ఓకే, నిర్వచనం చూడండి మిత్రులారా. ఒక సమతలములో ఏదైనా ఒక స్థిర బిందువు గుండా ఒక సమతలములో ఏదైనా ఒక స్థిర బిందువు గుండా ఏదైనా ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందువులన్నింటి సముదాయమును వృత్తము అంటారు.
బిందువులన్నింటి సముదాయమును వృత్తము అంటారు. ఒక సమతలములో స్థిర బిందువు నుండి సమాన దూరములో ఉన్న బిందువులన్నింటి సముదాయమును వృత్తము అంటారు. ఇవన్నీ బిందువులు మిత్రులారా. వీటిలో ఇది ఒక స్థిర బిందువు. ఈ స్థిర బిందువు నుండి సమాన దూరములో ఉన్న బిందువులన్నింటి సముదాయం. ఇది కేంద్రము. ఇది ఒక 6 యూనిట్ల పొడవు ఉంది అనుకుందాం. ఇది పి అనే బిందువు అనుకుందాం. సో ఈ బిందువులన్నింటినీ కలెక్ట్ చేసుకున్నప్పుడు ఏర్పడిన జ్యామితీయ పటమును వృత్తము అంటారు. ఓకే, చూడండి. పై పటములో స్థిర బిందువును వృత్త కేంద్రమని, సమాన దూరమును వృత్త వ్యాసార్థమని అంటారు. ఓకే, అయితే వృత్త కేంద్రమును సితోను వృత్త వ్యాసార్థమును ఆర్తోను సూచిస్తారు మిత్రులారా. ఓకే, కేంద్రమునేమో సితోను, ఇంగ్లీష్లో కేంద్రం అంటే సెంటర్ అంటారు. వ్యాసార్థమును ఆర్తోను సూచిస్తారు, అంటే రేడియస్ అంటారు. చూడండి మిత్రులారా, వృత్తం పైన అనంతమైన బిందువులు ఉంటాయి. ఇక్కడ వృత్తము అంటే చూడండి, కేవలము ఈ బ్లాక్ కలర్లో గీసిన జ్యామితీయ పటము మాత్రమే. బ్లాక్ కలర్లో ఉన్న జ్యామితీయ పటముని, ఆ వక్రమును మాత్రమే వృత్తం అంటారు. ఓకే, చూడండి, వృత్తము తలమును ఎల్లప్పుడూ 3 భాగాలుగా విభజిస్తుంది. ప్రతి వృత్తము ఒక సమతలమును 3 భాగాలుగా విభజిస్తుంది. ఏమిటా 3 భాగాలు అంటే, వృత్తానికి అంతర్భాగము, వృత్తానికి బాహ్య భాగము, వృత్త పై భాగము అని. అంటే సమతలములో ఉన్న కొన్ని బిందువులను తీసుకున్నప్పుడు, సమతలములో ఏదైనా ఒక బిందువును తీసుకున్నప్పుడు, ఆ బిందువుకి వృత్తము దృష్ట్యా, అంటే వృత్తానికి లింకప్ చేసి మాట్లాడితే 3 స్థానాలు ఉంటాయి. ఏమిటా 3 స్థానాలు అంటే, మనం తీసుకున్న బిందువు వృత్తానికి బయట ఉండొచ్చు, మనము తీసుకున్న బిందువు వృత్తానికి లోపల ఉండొచ్చు, మనం తీసుకున్న బిందువు వృత్తం పైన ఉండొచ్చు. ఓకే, చూడండి మిత్రులారా, ఒక సమతలమును ప్రతి వృత్తము 3 భాగాలుగా విభజిస్తుంది.
ప్రతి వృత్తము 3 భాగాలుగా విభజిస్తుంది. ఏమిటవి అంటే వృత్తం యొక్క అంతరభాగము, వృత్తం యొక్క బాహ్య భాగము, వృత్తము పై భాగం. చూడండి మిత్రులారా, ఇక్కడ ఇది ఒక సమతలము, ఈ సమతలములో ఈ బ్లాక్ కలర్లో గీసిందేమో వృత్తము, ఈ బ్లాక్ కలర్కి బయట ఉన్నదేమో బాహ్య భాగము, బ్లాక్ కలర్కి లోపల ఉన్నదేమో అంతర్భాగము, ఈ బ్లాక్ కలర్ ఏమో వృత్తం పై భాగము. ఓకే, గమనించండి మిత్రులారా, వృత్తానికి బాహ్యంలో అనంతమైన బిందువులు ఉంటాయి, వృత్తానికి అంతరములో అనంతమైన బిందువులు ఉంటాయి, వృత్తం పైన కూడా అనంతమైన బిందువులు ఉంటాయి. ఎందుకు అంటే వృత్తం అంటేనే అనంతమైన బిందువుల సముదాయం కాబట్టి. మరి ఎలాంటి అనంతమైన బిందువుల సముదాయం మిత్రులారా? ఏవి పడితే ఆ బిందువులు తీసుకుంటున్నామా ఏమిటి? లేదు, ఒక నిర్దిష్ట నియమానికి లోబడి ఉన్న బిందువులని. ఎలాంటి నియమము? ఒక స్థిర బిందువు నుండి సమాన దూరములో ఉన్నటువంటి తలములోని అన్ని బిందువుల సముదాయమును వృత్తము అంటారు. ఓకే, సో అందుకే వృత్తం మీద కూడా అనంతమైన బిందువులు ఉన్నాయి. చూడండి మిత్రులారా, వృత్తము బాహ్యములో ఉన్న బిందువులు ఏవైనా వృత్తానికి చెందుతాయా అంటే వృత్తానికి చెందవు. వృత్తానికి అంతరంగా ఉన్న బిందువులలో ఏ బిందువైనా వృత్తానికి చెందుతుందా? అది చెందదు. మరి వృత్తం పైభాగాన ఉన్న బిందువులు వృత్తానికి చెందుతాయా అంటే అవి మాత్రమే వృత్తానికి చెందుతాయి. అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే వృత్తం యొక్క కేంద్రము కూడా వృత్తానికి చెందదు. వృత్తం యొక్క కేంద్రము తలానికి చెందుతుంది, వృత్తం యొక్క కేంద్రము వృత్తము అంతర్భాగానికి చెందుతుంది. అంతేకాని వృత్తం యొక్క కేంద్రము వృత్తానికి చెందదు. మరి వృత్తంపై ఉన్న ప్రతి బిందువు వృత్తానికి చెందుతుంది. ఓకే, చూడండి మిత్రులారా, చూడండి, తలములో ఏబిసి డిఈఎఫ్జిఐజే అనే బిందువులని గుర్తించినాము. అదే తలములో వృత్తాన్ని కూడా గీయడం జరిగింది. ఇక ఈ బిందువులలో ఏబిసి అనే బిందువులు వృత్తానికి అంతర బిందువులు, డిఈఎఫ్జి అనే బిందువులు వృత్తానికి బాహ్య బిందువులు, హెచ్ఐజే అనే బిందువులు వృత్తం పైన గల బిందువులు అని చెప్పొచ్చు మిత్రులారా. ఓకే, చూడండి, ఇక్కడ ఏ కామా బి కామా సిలో వృత్తం యొక్క అంతర బిందువులు, ఇక డి కామా ఈ కామా ఎఫ్ కామా జి అనే 4 బిందువులు
వృత్తం యొక్క బాహ్య బిందువులు. ఇక హెచ్ కామా ఐ కామా జే అనే బిందువులు వృత్తంపై గల బిందువులు. ఇవి 3 రకాల బిందువులు మిత్రులారా. ఓకే, వృత్తానికి గల బాహ్య బిందువులలో ఏ బిందువు కూడా వృత్తానికి చెందదు. బాహ్య బిందువులలో ఏ ఒక్క బిందువు కూడా వృత్తానికి చెందదు. నెంబర్ 2 మిత్రులారా, వృత్తానికి గల అంతర బిందువులలో ఏ బిందువు కూడా వృత్తానికి చెందదు. అంతర బిందువులలో కూడా ఏ బిందువు వృత్తానికి చెందదు. వృత్తంపై గల ప్రతి బిందువు వృత్తానికి చెందుతుంది. కేవలము వృత్తంపై గల బిందువులను మాత్రమే వృత్తానికి చెందిన బిందువులు అంటారు. వృత్త కేంద్రము కూడా వృత్తానికి చెందదు. అది వృత్త అంతరభాగానికి చెందిన బిందువు. ఓకే, లేదా వృత్త ప్రాంతానికి చెందిన బిందువు. చూడండి మిత్రులారా, వృత్త ప్రాంతము అంటే వృత్తము మరియు దాని అంతర భాగముతో కూడిన ప్రదేశం. వృత్త ప్రాంతము అంటే వృత్తము మరియు దాని అంతర భాగముతో కూడిన ప్రదేశము. అంతరభాగంతో కూడిన ప్రదేశం. ఓకే, చూడండి మిత్రులారా, ఈ మొత్తం బ్లాక్ కలర్లో ఉన్న రీజియన్ని ఏమంటారు అంటే వృత్త ప్రాంతము అంటారు. అంటే వృత్తం యొక్క కేంద్రము వృత్తానికి చెందదు, వృత్తం యొక్క అంతరభాగానికి చెందుతుంది. వృత్తము మరియు అంతరభాగముతో కూడిన ప్రదేశమును ఏమంటారంటే వృత్త ప్రాంతము అంటారు. అంటే వృత్త ప్రాంతానికి చెందిన బిందువు అనొచ్చు, వృత్త కేంద్రాన్ని. ఓకే, నెక్స్ట్ వృత్తం మీద గల బిందువుల సంఖ్య అనంతము. వృత్తం మీద గల బిందువుల సంఖ్య అనంతము.
వృత్తం మీద గల ప్రతి బిందువు వృత్త కేంద్రము నుండి సమాన దూరములో ఉంటుంది. ఓకే, సమాన దూరములో ఉంటుంది. ప్రతి బిందువు కూడా సమాన దూరంలో ఉంటుంది మిత్రులారా. ఇక్కడ వృత్త కేంద్రం ఉంటే ఇక్కడి నుంచి ఏ అనే బిందువుకు 5 యూనిట్లు ఉంటే ఇక్కడి నుంచి బి అనే బిందువుకి 5 యూనిట్లే ఉంటుంది, డి అనే బిందువుకి 5 యూనిట్లే ఉంటుంది, ఈ అనే బిందువుకి 5 యూనిట్లే ఉంటుంది, ఎఫ్ అనే బిందువుకి 5 యూనిట్లే ఉంటుంది. ఇలా వృత్తం మీద ఏ బిందువు తీసుకున్నా అది కేంద్రము నుండి సమాన దూరంలో ఉంటుంది మిత్రులారా. ఓకే, ఇక వ్యాసార్థము పరంగా వృత్తము 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటేమో బిందు వృత్తము, మరొకటేమో యూనిట్ వృత్తము. ఈ రెండు కూడా ఎలా నిర్వచిస్తున్నాము అంటే వ్యాసార్థమును బట్టి. అందులో ఫస్ట్ బిందు వృత్తము, దీనిని ఇంగ్లీష్లో పాయింట్ సర్కిల్ అంటారు మిత్రులారా. బిందు వృత్తము అనగా వ్యాసార్థము 0గా కలిగిన వృత్తము. వ్యాసార్థము 0 కలిగిన వృత్తము దానినే బిందు వృత్తము అంటారు. అంటే ఒక పేపర్ మీద ఒక పెన్నుతోటి ఇలా ఒక చుక్కను పెట్టినట్లయితే ఆ చుక్కనే ఏమంటారు అంటే బిందు వృత్తము అంటారు. చుక్క కూడా వృత్తాకారంలోనే ఉంటుందట. ఇప్పుడు వృత్తం అంటే తలములో ఉన్న అనంతమైన బిందువుల సముదాయమే కదండి. మరి ఎలాంటి అనంత బిందువుల సముదాయం అంటే తలమంతా అనంత బిందువులు ఉన్నాయి కదా, అన్నిటినీ కలిపిన సముదాయమును వృత్తం అంటారా అంటే అనరు, తలము అంటారు. ఆ తలములో ఒక నిర్దిష్ట నియమానికి లోబడిన, ఏమిటా నిర్దిష్ట నియమము అంటే ఒక స్థిర బిందువు నుండి సమాన దూరములో ఉన్నటువంటి అనంత బిందువుల సముదాయమును వృత్తము అంటారు. మరి ఇక్కడేమంటున్నారు అంటే స్థిర బిందువు నుండి 0 యూనిట్ల దూరములో ఉన్న అన్ని బిందువుల సముదాయమును. గమనించారా? ఒక స్థిర బిందువు నుండి 0 యూనిట్ల దూరంలో ఉన్న అన్ని బిందువుల సముదాయమును. స్థిర బిందువు నుండి 0 యూనిట్ల దూరంలో ఎన్ని బిందువులు ఉంటాయి మిత్రులారా? ఏమీ ఉండవు, ఆ స్థిర బిందువు తప్ప. అంటే ఇక్కడ వృత్తము యొక్క అంతరభాగము ఉండదు. మీరు ఇమాజిన్ చేయాల్సి ఉంటుంది. వృత్తం యొక్క అంతర్భాగం ఉండదు. వృత్తానికి బాహ్య భాగం ఉంటుంది, వృత్తం పై భాగం ఉంటుంది. మోరోవర్ వృత్తం పై భాగములో ఉన్న బిందువుల సంఖ్య, వృత్తంపై గల బిందువుల సంఖ్య ఒక్కటే ఒక్కటి. ఏమిటది? ఆ స్థిర బిందువే. అంటే బిందు వృత్తము అనేది ఒకే బిందువును కలిగి ఉంటుంది. అది వృత్త కేంద్రాన్ని సూచిస్తుంది. ఓకే, చూడండి మిత్రులారా, బిందు వృత్తము వ్యాసార్థము r = 0 గా గల వృత్తమును బిందు వృత్తము అంటారు. ఓకే, ఈ బిందు వృత్తము పటము వేస్తున్నాను చూడండి మిత్రులారా.
అయిపోయింది, పటం వేయడం జరిగింది. రెడ్ కలర్లో ఉన్న సమతలములో గ్రీన్ కలర్లో వేసాను చూడండి, అదే బిందు వృత్తం. ఇదే బిందు వృత్తం అండి, మీకు కనిపిస్తుందో లేదో ఇంకొంచెం తిక్కు చేస్తున్నాను. ఇది బిందు వృత్తం మిత్రులారా. సో బిందు వృత్తమునందు బిందు వృత్తమునకు అంతరభాగము ఉండదు. బిందు వృత్తంపై గల బిందువుల సంఖ్య, బిందు వృత్తంపై గల బిందువుల సంఖ్య 1. ఓకే, బిందు వృత్తంపై గల ఏకైక బిందువు వృత్త కేంద్రము. బిందు వృత్తంపై గల ఏకైక బిందువు వృత్త కేంద్రము. ఓకేనా? చూడండి మిత్రులారా, బిందు వృత్తం యొక్క వైశాల్యము 0 అవుతుంది, అంతర్భాగం ఏమి లేదు. సున్నా చదరపు యూనిట్లు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ వృత్తము. యూనిట్ వృత్తము యూనిట్ సర్కిల్, చూడండి, వ్యాసార్థము 1 యూనిట్ గల, వ్యాసార్థము 1 యూనిట్ గల వృత్తాన్ని యూనిట్ వృత్తం అంటారు. వ్యాసార్థము 1 యూనిట్ కలిగిన వృత్తాన్ని, బ్రాకెట్లో r = 1 కలిగిన వృత్తమును యూనిట్ వృత్తము అంటారు. ఇక్కడ 1 యూనిట్ అంటే అది 1 మిల్లీమీటర్ కావచ్చు, 1 సెంటీమీటర్ కావచ్చు, 1 మీటర్ కావచ్చు, 1 కిలోమీటర్ కావచ్చు. ఆఫ్ కోర్స్ కిలోమీటర్తో వృత్తం గీయుట కొంచెం కష్టమే. అంటే దాని కొలత, దాని ప్రమాణం ఏదైనప్పటికీ 1 యూనిట్ కలిగిన వృత్తాన్ని యూనిట్ వృత్తం అంటారు. ఒకటి, 1 సెంటీమీటర్, 1 మీటరు. ఓకే, ఇలాంటివి. 1 మిల్లీమీటరే కావచ్చు, దీన్ని మిల్లీమీటర్ అని తీసుకోండి. 1 మిల్లీమీటరు, 1 సెంటీమీటరు, 1 మీటర్, ఏదైనా కానివ్వండి 1 యూనిట్ వ్యాసార్థం కలిగిన వృత్తాన్ని బిందు వృత్తము అంటారు. మరి యూనిట్ వృత్తము అంటారు. మరి యూనిట్ వృత్తంపై గల బిందువుల సంఖ్య, యూనిట్ వృత్తంపై గల బిందువుల సంఖ్య అనంతము మిత్రులారా. యూనిట్ వృత్తం యొక్క
అంతరభాగములోని బిందువుల సంఖ్య ఇది కూడా అనంతమే. యూనిట్ వృత్త వైశాల్యము పై చదరపు యూనిట్లు. కారణం ఏమిటి అంటే వృత్తం యొక్క వైశాల్యము πr² కదా. ఇక్కడ r అంటే 1 యూనిట్ కాబట్టి పై చదరపు యూనిట్లు అని చెప్పొచ్చు. గమనించండి మిత్రులారా, వ్యాసార్థము 1 యూనిట్ కలిగిన వృత్తమును యూనిట్ వృత్తం అంటారు. పటములో చూసినట్లయితే యూనిట్ వృత్తంపై గల బిందువుల సంఖ్య అనంతము అని అర్థమవుతుంది. యూనిట్ వృత్తం యొక్క అంతర్భాగములోని బిందువుల సంఖ్య అనంతము అని అర్థమవుతుంది. యూనిట్ వృత్త వైశాల్యము పై చదరపు యూనిట్లు అని చెప్పొచ్చు. ఎందుకంటే r = 1 కాబట్టి, వైశాల్యమేమో πr² కాబట్టి, అంటే ఇక్కడ పై 1² అవుతుంది. అది పై చదరపు యూనిట్లకు సమానం అవుతుంది. ఓకే, చూడండి మిత్రులారా, ఇక్కడ ఒక తలములో క్యాపిటల్ ఏ అనే ఒక బిందువు తీసుకున్నట్లయితే ఆ ఏ అనే బిందువు గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య, క్యాపిటల్ ఏ అనే బిందువుల గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య ఎంత అనేది మనకి ఒక క్వశ్చన్. చూడండి మిత్రులారా, ఏ గుండా ఇలా ఒక వృత్తాన్ని గీయొచ్చు. ఇది ఏ అనే బిందువు గుండా పోతుంది. ఏ గుండా ఇలా ఒక వృత్తాన్ని గీయొచ్చు. ఇది కూడా ఏ గుండా పోతుంది. ఏ గుండా ఇక్కడ ఒక వృత్తాన్ని గీయొచ్చు. మరి అదే ఏ బిందువు గుండా ఇట్లాంటి వృత్తాన్ని ఒకటి గీయొచ్చు. అదే ఏ బిందువు గుండా ఇలాంటి మరొక వృత్తం గీయొచ్చు. అదే ఏ బిందువు గుండా ఇలాంటి మరొక వృత్తాన్ని గీయవచ్చు. అంటే తలములో, సమతలములో ఏదైనా ఒక బిందువు గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య అనంతము. ఇక చూడండి మిత్రులారా, ఈసారి ఏ కామా బి అనే 2 బిందువులు తీసుకుందాం. ఇక్కడ ఏ అనే బిందువు ఉంది, ఇక్కడ బి అనే బిందువు ఉంది. ఏ కామా బి అనే 2 బిందువుల గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య చూద్దాం మిత్రులారా. నేను ఒక వృత్తాన్ని గీశాను, చూడండి. ఇది మరొక వృత్తము, ఇది ఇంకొక వృత్తము, ఇది ఇంకో పెద్ద వృత్తము, ఇది ఇంకొక పెద్ద వృత్తము. ఈ విధంగా ఏ కామా బి అనే 2 బిందువుల గుండా కూడా అనంతమైన వృత్తాలను గీయగలము. మరి ఈసారి బిందువుల సంఖ్యను పెంచుతున్నాను మిత్రులారా. ఇక్కడ ఏ అనే బిందువు ఉంది, ఇక్కడ బి అనే బిందువు ఉంది, ఇక్కడ సి అనే బిందువు ఉంది. ఓకే, చూడండి, మరి ఈ 3 బిందువుల గుండా నేను ఒక వృత్తాన్ని గీశాను. ఏ బిందువు గుండా, బి బిందువు గుండా, సి బిందువు గుండా పోయినటువంటి వృత్తం ఈ గ్రీన్ కలర్లో ఉంది. ఈ వృత్తం కాకుండా అవే 3 బిందువుల గుండా ఇంకేమైనా వృత్తాన్ని గీయగలమా? ట్రై చేయండి. ఏ గుండా వెళ్ళాలి, బి గుండా వెళ్ళాలి, సి గుండా వెళ్ళాలి, ఇలా గీయగలమా? ఇది వృత్తం అవుతుందా? అవ్వదు. పోనీ ఇంకో వృత్తాన్ని ట్రై చేద్దామా? ఇలా సి గుండా
ఏ గుండా బి గుండా ఇలా గీస్తే ఇది వృత్తం అవుతుందా? ఇది కూడా వృత్తం కాదు. సో ఏ కామా బి కామా సిల గుండా మనము మొదట గ్రీన్ కలర్లో గీసిన వృత్తము తప్ప ఇంకే వృత్తాన్ని గీయలేము మిత్రులారా. కాబట్టి 3 సరేఖీయాలు కాని బిందువుల గుండా, ఇక్కడ ఏ కామా బి కామా సిలను గమనించండి, వాటి స్వభావము. అవి సరేఖీయాలు కాని బిందువులు. 3 సరేఖీయాలు కాని బిందువుల గుండా ఒకే ఒక వృత్తాన్ని గీయగలుగుతాము. ఏకైక వృత్తాన్ని గీయగలము. ఆ వృత్తము పేరే, అంటే సరేఖీయాలు కాని ఏ 3 బిందువులను కలిపినా సరే ఒక త్రిభుజం ఏర్పడుతుంది. ఆ వృత్తము 3 బిందువుల గుండా పోతుంది అంటే త్రిభుజ శీర్షాల గుండా పోతుంది. త్రిభుజ శీర్షాల గుండా పోయిన వృత్తాన్ని త్రిభుజానికి పరివృత్తము అని ఇంతకు ముందే చెప్పుకోవడం జరిగింది మిత్రులారా. ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏమిటో చూడండి. తలములో ఏదైనా ఒక్క బిందువు గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య అనంతము. తలములో ఏవైనా 2 బిందువుల గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య అనంతము. తలములో ఏవైనా 3 సరేఖీయాలు కాని బిందువుల గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య ఏకైకము. మరి ఇక్కడ సరేఖీయాలు కాని అన్నాం ఎందుకు? సరేఖీయాలైన బిందువుల గుండా ఏం జరుగుతుందో చూద్దాం మిత్రులారా. ఇది ఒక తలము, ఇక్కడ ఏ బి సి అనే 3 బిందువులు. ఈ 3 బిందువుల గుండా పోయే వృత్తాన్ని గీయగలమా? చూడండి, 3 బిందువుల గుండా పోయే వృత్తాన్ని గీయగలమా? ఈ రెండింటి నుంచి పోయేది గీయగలుగుతాం కానీ ఈ రెండింటి నుంచి పోయేది గీయగలుగుతాము, ఈ రెండింటి నుంచి పోయేది గీయగలుగుతాం కానీ 3 బిందువుల గుండా పోయే వృత్తం గీయట అసాధ్యము. అందుకే సరేఖీయాలు కాని 3 బిందువుల గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య మాత్రమే ఏకైకం. తలములో ఏవైనా 3 బిందువుల గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య అంటే ఆన్సర్ ఏం చెప్పాలి మిత్రులారా? 0 లేదా 1 అని చెప్పాలి. 0 లేదా 1 అని చెప్పాలి. ఎందుకు 0? ఆ ఇచ్చిన 3 బిందువుల స్వభావము. సరేఖీయాలైనట్లయితే అప్పుడు ఒక్క వృత్తాన్ని కూడా గీయలేము. ఇచ్చిన 3 బిందువులు సరేఖీయాలు కానివి అయితే ఒక్క వృత్తాన్ని గీయగలము. సో ఇక్కడ 3 బిందువుల గురించి మాట్లాడినప్పుడు వాటి స్వభావము తెలియుట అనేది అత్యంత ఆవశ్యకము. మీకు క్వశ్చన్ ఇలాగే ఇస్తారు. ఒక తలములో ఏవైనా 3 బిందువుల గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య అంటారు. ఫస్ట్ ఆప్షన్లో 1 పెడతారు మిత్రులారా, మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి. మీరు ఆలోచిస్తారా, 3 బిందువుల గుండా అంటే సార్ 1 అని చెప్పారు అని చెప్పేసి ఆన్సర్ 1 పెట్టే అవకాశం ఉంది. 2వ ఆప్షన్లో 0 ఉంటుంది. 3వ ఆప్షన్లో 0 లేదా 1 అని ఉంటుంది. 4వ ఆప్షన్లో ఏది కాదు అని ఉంటుంది. మరి అలాంటప్పుడు 0 లేదా 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ పేపర్ కొంచెం ట్రిక్కీగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి సింపుల్ క్వశ్చన్సే, మీకు తెలిసినట్టే తెలిసి ఆన్సర్ కరెక్ట్గా చేయలేని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు మిత్రులారా. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఈ వృత్తాల సంఖ్యలో మనము రాసే ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే ఒక తలములో ఏదైనా ఒక బిందువు గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య
ఏమిటండి? అనంతము. ఒక తలములో ఏవైనా రెండు బిందువుల గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య ఏమిటండి? ఇది కూడా అనంతము. ఇక థర్డ్ పాయింట్ ఏం చెప్పాం మిత్రులారా? ఒక తలములో సరేఖీయాలు కాని ఏవైనా మూడు బిందువుల గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య ఏకైకము, అంటే ఒకటి. ఓకే, ఒక తలములో మూడు సరేఖీయ బిందువుల గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య సున్నా. ఓకే, ఒక తలములో ఏవైనా మూడు బిందువుల గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య సున్నా లేదా ఏకైకము. ఎందుకు అంటే ఆ బిందువుల స్వభావం ఏమిటో చెప్పలేదు మిత్రులారా. ఇది వృత్తాల సంఖ్యకు సంబంధించిన కాన్సెప్ట్. క్లియర్ అనుకుంటాను. చూడండి, నోట్ పాయింట్ ఒక తలములో మూడు సరేఖీయాలు కాని బిందువుల గుండా గీయబడిన వృత్తము, మూడు సరేఖీయాలు కాని బిందువుల గుండా గీయబడిన వృత్తము ఆ మూడు బిందువుల చేత ఏర్పడిన త్రిభుజానికి పరివృత్తము అవుతుంది. ఆ మూడు బిందువుల చేత ఏర్పడిన త్రిభుజానికి పరివృత్తము అవుతుంది. చూడండి మిత్రులారా,
ఇదేమో తలము, ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇది త్రిభుజం ఏబిసి, ఇదేమో ఆ 3 బిందువుల గుండా పోయిన వృత్తం. చూడండి, ఆ వృత్తం ఏమవుతుందో త్రిభుజము ఏబిసికి పరివృత్తము అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చక్రీయ బిందువులు. చక్రీయ బిందువులు కాన్సైక్లిక్ పాయింట్స్. చూడండి మిత్రులారా, చక్రీయ బిందువులు అనగా 4 లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే వృత్తంపై ఉన్నట్లయితే వాటిని చక్రీయ బిందువులు అంటారు. 3 బిందువులు ఒకే వృత్తంపై ఉండుట అనేది ఆబ్వియస్ కేసు, అది విదితమే. ఎందుకంటే కనీసం 3 బిందువులు లేకుండా మనము ఒక వృత్తాన్ని గీయలేము. ఓకే, ఒక తలములో 4 లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే వృత్తంపై ఉంటే వాటిని చక్రీయ బిందువులు అంటారు. ఒక తలములో 4 లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే వృత్తంపై ఉంటే వాటిని చక్రీయ బిందువులు అంటారు. ఇదొక తలము మిత్రులారా, ఇదొక వృత్తము, దాని మీద ఏ, బి, సి, డి, ఈ, ఇక్కడ ఎఫ్, ఇక్కడ జి, ఇక్కడ హెచ్, ఇలాంటి బిందువులు ఉన్నాయి తలములో. ఆ తలములో చూడండి, ఒకే వృత్తంపై గల బిందువులు 5 ఉన్నాయి. ఏ కామా, బి కామా, సి కామా, డి కామా, ఈలు. వాటిని మాత్రం చక్రీయ బిందువులు అంటారు. మిగిలిన బిందువులతో కలిపి చక్రీయ బిందువులు అనలేము. సో ఏ కామా, బి కామా, సి కామా, డి కామా, ఈలు చక్రీయ బిందువులు. ఓకే, నోట్ పాయింట్. ఇప్పుడు చెప్పండి, ఒక వృత్తమును ఏకైకంగా నిర్మించడానికి కావలసిన కనీస బిందువుల సంఖ్య. ఒక వృత్తమును ఏకైకంగా నిర్మించడానికి కావలసిన కనీస బిందువుల సంఖ్య 1. ఒక బిందువు గుండా ఒకే వృత్తాన్ని గీయగలరా? మనం 10 మంది విద్యార్థులకు ఒక బిందువు ఇచ్చి దాని గుండా వృత్తాన్ని గీయమంటే అందరూ ఒకే రకంగా గీస్తారా? ఒకే వ్యాసార్థంతో గీస్తారా? అనంతమైన వృత్తాలు గీయొచ్చు. 2 బిందువులను ఇచ్చినప్పుడు ఒకే వృత్తాన్ని గీయగలమా? లేదు. 3 సరేఖీయాలు కాని బిందువులు ఇస్తే అప్పుడు ఒకే వృత్తాన్ని గీయగలుగుతారు. 10 మంది విద్యార్థులకు 3 బిందువులను ఇచ్చినప్పుడు వాటి గుండా ఒక వృత్తాన్ని గీయమంటే అందరూ ఒకే రకంగా గీస్తారు. 4 ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా గీస్తారు. 5 బిందువులు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా గీస్తారు. ఓకే, కాబట్టి ఒక వృత్తాన్ని ఏకైకంగా నిర్మించడానికి కావలసిన కనీస బిందువుల సంఖ్య 3 అని చెప్పాల్సి ఉంటుంది. కనీస అంటే 3 కంటే ఎక్కువ బిందువులు ఇస్తే ఇంకా బాగా గీయొచ్చు, ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి మనకి.
ఒక వృత్తాన్ని ఏకైకంగా నిర్మించడానికి కావలసిన కనీస బిందువుల సంఖ్య. మూడు. ఓకే, నెక్స్ట్ ఏకకేంద్రీయ వృత్తాలు. పేరులోనే ఉంది చూడండి మిత్రులారా, ఏకకేంద్రీయ వృత్తాలు అంటున్నారు. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఒకే కేంద్రము కలిగినటువంటి వృత్తాలు. ఓకే, ఒకే కేంద్రము కలిగినటువంటి వృత్తాలను ఏకకేంద్రీయ వృత్తాలు అంటారు. ఇవి మనము కిచెన్లో డబ్బాలు ఉంటాయి చూడండి, స్టీల్ డబ్బాలు. ఇంతకు ముందు కాలంలో అయితే పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు వధువు తరఫు వాళ్ళు కిచెన్ సామాన్లు కొనిపించేటప్పుడు ఇలాంటి డబ్బాలు కొనేవాళ్ళు. ఎలాంటి డబ్బాలు? ఒక పెద్ద డబ్బా ఉంటుంది, దాంట్లో ఇంకొక చిన్న డబ్బా, దాంట్లో ఇంకొక చిన్న డబ్బా, దాంట్లో ఇంకొక చిన్న డబ్బా, చివరికి ఇంత సైజు ఉన్న డబ్బా కూడా కొనిచ్చేవాళ్ళు. ఇప్పుడు వాటి మూతలన్నీ తీసి ఇక్కడ పెడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ పెద్ద డబ్బా మూత తీస్తాం, తర్వాత చిన్న డబ్బా మూత తీస్తాం, ఆ తర్వాత చిన్న డబ్బా మూత తీస్తాం. ఒక్కసారి గమనించండి మిత్రులారా, ఈ మూతలన్నీ వృత్తాకారంలో ఉంటాయి. వాటి కేంద్రాలు ఒక్కటే కానీ వ్యాసార్థాలు వేరువేరుగా ఉంటాయి. ఓకే, సో ఒకే కేంద్రమును కలిగి వేరువేరు వ్యాసార్థాలు కలిగిన వృత్తాలను ఏకకేంద్రీయ వృత్తాలు అంటారు. ఓకే, ఒకే కేంద్రమును కలిగి వేరువేరు వ్యాసార్థాలు కలిగిన వృత్తాలను ఏకకేంద్రీయ వృత్తాలు అంటారు. ఓకే, చూడండి మిత్రులారా, సింపుల్గా నిర్వచనం ప్రకారము మనము వాటిని ఈ విధంగా గుర్తించవచ్చు. ఇది ఒక తలం అండి. ఈ తలములో ఇదొక వృత్తము, దీని కేంద్రం ఇక్కడ ఉంది. అదే కేంద్రంతో ఇదొక వృత్తము, అదే కేంద్రంతో ఇదొక వృత్తము, అదే కేంద్రంతో మరొక వృత్తము. ఈ విధంగా అనంతమైన వృత్తాలను గీయవచ్చును. ఇవన్నీ కూడా ఏకకేంద్రీయ వృత్తాలు. ఇవన్నిటి కేంద్రము సి. చూడండి, ఒకదానికి వ్యాసార్థము 2 యూనిట్లు అయితే ఇంకో దానికి 3 యూనిట్లు, ఇంకో దానికి 4 యూనిట్లు, ఇంకొక దానికి 5 యూనిట్లు. అంటే కేంద్రం ఒకటే ఉండాలి కానీ వ్యాసార్థాలు వేరువేరుగా ఉండాలి. ఇది ఎక్కడ చూడగలము మిత్రులారా? నిలకడగా ఉన్న నీటిలో ఒక రాయిని విసిరివేసినప్పుడు, నిలకడగా ఉన్న నీటిలో ఒక రాయిని విసిరివేసినప్పుడు ఆ రాయి పడ్డ చోటేమో కేంద్రం అవుతుంది. అలలన్నీ కూడా దూరంగా ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. మొదటి అల చిన్న వ్యాసార్థంతో గల వృత్తాన్ని సూచిస్తుంది. దాని తర్వాత వచ్చిన రెండవ అల
కేంద్రం అదే ఉంటుంది, కానీ ఏది కేంద్రము? రాయి నీటిలో పడిన చోటు కేంద్రము. ఈ రెండవ అల మొదటి అల కంటే ఎక్కువ వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది, తర్వాత ఇంకొక వ్యాసార్థం, తర్వాత ఇంకొక వ్యాసార్థం. వీటిని ఏమంటారు అంటే కాన్సెంట్రిక్ రిప్పిల్స్ అంటారు. ఓకే, సమాన వ్యాసార్థాలు గల వేరువేరు వ్యాసార్థాలు మరియు ఒకే కేంద్రము కలిగిన నీటి అలలు. ఇది మనం చాలా చోట్ల గమనించే ఉంటాము. అప్పుడు ఈ కాన్సెప్ట్ మనకు తెలియకపోవచ్చు. ఆ అలలన్నీ కూడా ఏకకేంద్రీయ వృత్తాలు అవుతాయి. ఓకే.